ఫోటోగ్రాఫర్ కనుగొట్టాలి మీరు. ధ్రువం అయం ముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. ఆయనే అట్లా ఇల్లు పడుకోవద్దండి, మళ్ళీ ఇంకా దండిగా ఉంది కార్యక్రమం. ఏమంటే పూలాలను వాటిపై దొరికి తీయకూడదు. అశ్వత్థమ్మ నువ్వు ఆయన బుద్ధికేదప్పుడు చూసుకుంటుంది పంచి అప్పుడు కాదు సిటీ చూసుకుంటుంది. ఆయన కొంచెం దగ్గరకు రండి, నేను కొట్టలే. ఓం దదేవ లగ్నం సుదినం దదేవ తారాబలం చంద్రబలం దదేవ విద్యాబలం దైవబలం దదేవ లక్ష్మీపదే తేంద్రగం రామేషు లగ్నా సావధాన సోటే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యానా సావధాన. ఓం ధ్రువంతే రాజావర్ణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చాగ్నిశ్చరా చంధారయతాం ధ్రువం అయం ముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం ఆజమ్య ప్రాణానాయమ్య. వద్దులే పట్టండి, వద్దులే వద్దులే. చేయి పట్టండి. ఓం ఆజమ్య. చేయి కడుక్కోండి, రెండు చేతులు కడుక్కోండి. ఓం ధ్రువం తేరాజావరణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ధరేంద్రశ్చాగ్నిశ్చరాజందారయతాం ధ్రువం ఆజమ్య. కేశవ నారాయణ మాధవ తాగండి. కేశవ నారాయణ మాధవ తాగండి. ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ మాధవ విక్రమాయ భావావనాయ మాధురేంద్రాయ మాధురేకేశాయ మాపద్మనాభాయ నమః. దామోదరాయ మా సంకర్షణాయ మా వాసుదేవాయ మా ప్రద్యుమ్నాయ మా నిరుద్ధాయ మా పురుషోత్తమాయ మా లక్ష్మీమానాథమాయ వాచ్యుతాయ మా యాత్రాయ మా ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః. పూలు అక్షంతులు చేతపడమా. ఓం తదంగత్యేన నాగమట్టాంతుదే వానాగమన అర్థాంతరాక్ష ప్రియా కంఠారవం తత్రైతి దేవత ఆపాది కంఠానాదం ముష్టాం అవసప్పంత హే భూత వంశంస్థ హే భూత విఘ్నకర్తారః తేన సద్విషవాగ్నేపక్రమద భూతాద్యా సర్వే తే భూమార్గా సర్వేషామోరాదే రాపోజా కర్మ సమారభేత్. పృథ్వీ త్వయా కృత ఆలోకా దేవి త్వంశాదాపించదారేతాం దే పవిత్రమూర్జాసం. ఓం నమస్తు భాభ్యాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రారాప్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే విడిపూజ చేయటమా. ఓం భరతవర్షే భరతఖండే దండకారుణ్యే గోదావర్యాః దక్షిణే తదేశాలీవాహనదేవోద్దాతారే రామక్షేత్రే అస్మిన్నర్థమానేవారిజాంధ్రమాణేనాస్యాం ప్రభోశ్రవణామధ్య శ్రీమంగళకర విశ్వావసో నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మశుచఋతో మాఘమాసే శుక్లపక్షే ఓం ద్వితీయాయాం మాధవో శుభ పౌర్ణమాసరిక్తాయాం శుభనక్షత్రా శుభయోగా శుభకరణ ఏ పుణ్యదే. ఓం శుభనక్షత్రా శుభయోగా శుభకరణ ఏ మనం శ్రేష్టాయాం మస్యాం గోత్రము పేర్లు పాలట గోత్రం దోశ్యాం పేర్లు. మీ పేరు గంగన్నప్పనామదేశ్యాం అశ్వత్థమ్మనామ్యః నాగరాజప్పనామదేశ్యాం కళావతమ్మనామ్యః సంజీవప్పనామదేశ్యాం లలితమ్మనామ్యః పవన్ కుమార్ నామదేశ్యాం వరలక్ష్మనామ్యః సోమశేఖర్ నామదేశ్యాం రాణి నామ్యః. యా ఊరు కుమారాణి ఉమారాణి నామదేశ్యాం శ్యామలమ్మ నామ్యః చిరంజీవి నామదేశ్యాం హరీష్ నామదేశ్యాం సంతోష్ కుమార్ నామదేశ్యాం సాయి కుమార్ నామదేశ్యాం. ఇద్దరు ఒకటేనా? సాయి కుమార్ వేరే వేరే సంతోష్ కుమార్ అంతేనా? ఇంకెవరన్నా? భానుప్రియానామ్యః అంతేనమ్మా? ఉన్నిలే తిమ్మమ్మ నామ్యః మౌనికానామ్యః. ఆయన ఇంకా బీప్ కార్డు లో ఉండే వాళ్ళు అందరూ మర్చిపోయినారు కదా, ఎవరైనా ఆధార్ కార్డు ఎంట్రీ అయ్యేవాడు. ఓం సర్వేషాం కుటుంబీయానాం అందరూ చెప్పడమా. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి గంగమ్మ దేవత నాముక దుర్గాదేవి అనుగ్రహ ప్రాప్తే పూర్వక మయా నిర్మిత
నూతన దేవాలయే నూతన గంగమ్మ దేవత నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ అంగభూతం మహాగణపతి పూజా సహిత ఆదిత్యాది నవగ్రహ ఆరాధన పూర్వక విశేషేణ గంగమ్మ దేవత పూజాంచ మయా కరిష్య మానః మమ కుటుంబస్య యజమానస్య కుమారస్య కుమార్యాః సకాలేన ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార వివాహ సంతాన అభివృద్ధి పూర్వక అస్మిన్ గ్రామే పరిసర గ్రామేషు చ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి జగదంబ దుర్గాదేవి అనుగ్రహ ప్రాప్తే పూర్వక సర్వే నదీ నదాః తటాకాః పరిపూర్ణ జలమయ భూత్వా సర్వ సస్య సమృద్ధ్యర్థం అస్మిన్ దినే గంగమ్మ దేవత నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బ్రాహ్మణ ముఖేన అహం కరిష్యే. అంటే మీరు తెలుసో తెలియకో భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆ బొమ్మప్పలు దొరికినాయి, మీరు అది పెట్టాలని సంకల్పం చేస్తున్నారు. కొంతమంది గ్రామస్తులు, మీ కులస్తులు, మీ పెద్దలు అందరూ ఆశీర్వాదంతో, భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఇంత నిర్మాణం జరిగి ఈ స్థలంలో ఆ దేవి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క నిర్మాణం జరిగింది. ఇది స్థలాభావం అంటే ఏమి, ఈ స్థలం ఇక్కడే మనకు భగవంతుడు ఈ రకం ఉండల్లా అనే సంకల్పం భగవంతుడు చేసుకుంటాడు, మీరు చేసిండేది కాదు. అందుకోసం ఆ స్థలము దేవుడి కోసం ఉపయోగపడింది. అదే స్థలము ఏదైనా పనికిరాని దీనికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఏమి, దాని యొక్క ప్రాప్తం ఎంత ఉందో అంత జరుగుతుంది, దీని యొక్క ప్రాప్తం ఎంత ఉందో అంత జరుగుతుంది. అట్లా ఎక్కడే కానీ స్థలాభావము, స్థలాభోగము, నరాభోగము, జలాభోగము అని 3 ఉంటాయి. ఎట్లా అంటే గన ఒక రాయి ఉంటుంది, పెద్ద రాయి. ఆ రాయిని ఒక రాయి కొట్టేవాడు ఏం చేస్తాడు, 2 భాగాలు చీల్చుస్తాడు. చీల్చిన తర్వాత ఒక భాగాన్ని ఆ గుడికి మెట్లగా వేసుకుంటాడు, రెండో భాగాన్ని పోయి శిల్పంగా మార్చి అమ్మవారిగానో లేకపోతే దేవుడు ఇంకొక మనిషి ఇది ఈశ్వరుడో లేకపోతే నారాయణుడో లేకపోతే చెన్నకేశ్వర ఎట్లో అట్లా దాన్ని దేవునిగా రూపొందించి లోపల కూర్చోబెడతారు. అట్లా ఒకే రాయి ఒకే ముద్దనే 2 భాగాలు చేసి ఒకదానికి విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంకో దానికి ఏం చేస్తారు, దీనికి గుడికి మెట్లుగా తయారైపోయి ఉంటుంది. అప్పుడు ఆ 2 మాట్లాడుకుంటాయంట, నీకేం పుణ్యాత్మరాలు, నువ్వు లోపల పోయి కూర్చున్నావు, ఏమి నీవెప్పుడు పూజలు అభిషేకాలు పాలు పెరుగు తేనె నెయ్యి అన్నీ బాగా నీకు అభిషేకం జరుగుతూ ఉంటుంది, నేను చెప్పుల కింద పడి నలిగిపోతా అంటాను. అంటే ఇది ఎవరెవరు చేసుకోండే కర్మ, ఎవరెవరు చేసుకోండే ప్రాప్తము అనేది ఉంటుంది. ఆ ప్రాప్తాన్ని బట్టి భగవంతుడు ఆ రూపాల్లో వెలుస్తూ ఉంటాడు. కాబట్టి ఒకే ముద్దనే 2 భాగాలు చేసి ఒకటికి చెప్పుల కింద పడేటట్టు చేసింటాడు. అదే రాయినే అందరితోనూ బాగుందప్ప, పూజ బాగుందప్ప, విగ్రహం బాగుందప్ప అనేసి వరమిచ్చేటువంటి శక్తిని ప్రసాదించుకుంటాడు. అట్లా మీకు కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటేనే ఇంత కార్యక్రమం జరిగి ఈ రోజు చిన్నగానో పెద్దగానో మనం ఏదో ఇక్కడ మనం సంకల్పం చేసి మంచి రోజు చూసుకొని ఈ రోజు విశేషం ఇంకోటి ఉంది. మామూలుగా ఈ యొక్క మాఘమాసములో 2వ రోజు ఏమప్ప అంటే కనుక వైశ్యులకు, కోమటి వాళ్లకు వాళ్ళ యొక్క ఆరాధ్య దైవం అయినటువంటి కన్యకా పరమేశ్వరుడి యొక్క ఆత్మార్పణ దినం రోజు. అందుకే ఈరోజు మంగళవారం అన్ని శ్రేష్టంగా ఉన్నాయని ఈరోజు పెట్టింది. కాబట్టి మీకు ఏదో భగవంతుడు మీ పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల మీ యొక్క ఇంత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇక్కడ మీరు ఆ యొక్క సేవ చేస్తున్నారు. కాబట్టి మనమంతా గంగమ్మని ప్రార్థించేసుకుంటూ ఈ యొక్క పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి బోర్లు బావులు ఎల్లప్పుడూ నీటితో ఉండి మీకు పాడి పంటలు ఎప్పుడు వచ్చి ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం వల్ల మీ యొక్క కుటుంబము, మీ యొక్క పిల్లలు, మీ యొక్క వంశము ఇక్కడ ఎవరైతే ఏమని కొలుస్తారో వాళ్ళ భక్తులందరికీ కొంగు బంగారమై ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి శక్తిని కావాలా అని కోరుకుంటూ పూలు అక్షంతలు తీసుకొని నమస్కారం చేసుకొని వేయండమ్మా. ఓం తదంగత్యేన ఆవాసవస్తు దేవతాభ్యో నమః ఇది
संकल्प्य तदंगत्येन कलिशाराधना किं कर्म करिष्ये कलिशं गन्धपुष्पाक्षतेर्भ्यश्च हस्तेनाच्छाद्या कलिशस्य मुखे विष्णुकण्ठे रुद्रसमासिता चैमुत्पिट्कोण्डि कंठे रुद्रसमासिता हमूले तत्प्रस्थितो ब्रह्मा मध्ये माधवनं दामुक्षोत्साहरा सर्वे सप्तदीपावसुन्दरः ऋग्वेदो सामवेदोऽङ्गे स्वकसाम समासिताः आयान्तु देवी पूजार्थं निर्दक्षैकारका गङ्गे जीवने देवा गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कावेरी तुङ्गभद्रा च कृष्णवेण्या देवोदमे भागीरथी पञ्चगङ्गा प्रकीर्तिताः ओम आपोवा इदं सर्वं विश्वभूतान्य महापारमापः पशुवापूर्णमापः ब्रह्मणापः विराटापः स्वराटापः छन्दाविश्यापः ज्योति विश्यापः तेजो विश्यापः सत्यवाम सर्वा देवता आपो पुत्रं कलशोद गिरा देव पूजा द्रव्याणि धीमय ओम देव पूजा द्रव्याणि देवं पूजोपकरणा संरक्षाय यागोपकरणा संरक्षाय यागद्रव्यार्थं संरक्षाय कर्तूरां संरक्षाय शेषं दुर्जा आदौ निर्विघ्नेन महागणदेवता प्रार्थनं कुर्यात् पूर्वक्षं చేద్దాం గణపతిని ప్రార్థన చేసుకోండమ్మా ओम शुभकश्चैकनन्दश्चौवाकबलो गजकर्णिकः लम्बोदरश्च विकटो विघ्नराजगुणादिभादो मगे दुर्गणाध्यक्षो पालचन्द्रप्रजामः द्वादशैतानि नामानि पठे शृणुयातमे विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे च सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तु जायते शुक्लाम्बरधरं विष्णुशिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते अस्मिन् बिम्बे ओम भोः गणपतिमावाहयामि ओम भोः गणपतिमावाहयामि ओम शुभः गणपतिमावाहयामि बुद्बोत्सुभः स्थापयामि महागणाधिपते नमः मनसाविष्ट प्रार्थना प्यामे रंगत्तेन वास्तुवण स्वामी देवता पूजन करिष्ये वास्तुवण स्वामी देवता ब्रह्मा कलसाल पूज्ये नमः वास्तुवण स्वामी देवता ब्रह्मा यायामि ध्यानं समर्पयामि आवाहयामि रत्नसिंहासनं समर्पयामि पादयोः पाद्यं समाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यमर्घ्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि औपचारिकं समर्पयामि वस्त्रार्थं पुष्पाणि समर्पयामि यज्ञाविधार्थं पुष्पाणि समर्पयाమి విడిపూలు పూజ చేస్తారండి అక్షంతలు పూజ చేస్తారండి ओम शुभकाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम पालचंद्राय नमः ओम कुमारगुरवे नमः ओम मूषिकवाहनाय नमः ओम ईश्वरपुत्राय नमः ओम स्कंदाग्रजाय नमः ओम सिद्धिविनायक स्वामी देवताभ्यो नमः ओम वरुणाय नमः ओम अपाम्बुते नमः ओम प्रचेतसे नमः ओम मकरवाहनाय नमः ओम चित्तराजाय नमः ओम समुद्रवासाय नमः ओम गृहादिवासाय नमः ओम पश्चिमाधिपते नमः ओम निशाचराय नमः ओम खड्गहस्ताय नमः विनायक गणदेवताभ्यो नमः नानाविध दिव्य परिमళ పుష్పాలు ప్యామి చేయికి పెట్టుకోండి కుడి చేయి పైన అట్లా రెండు చేతులు అట్లా పెట్టుకో మీరు పైన పెట్టుకో ओम सर्वेषु कालेषु मत्स्यदेशेषु विशेषु कालेषु तिस्रः सर्वस्वरूपे ममास्तु माङ्गल्य वृद्धे हरिः यत्र योगेश्वर पुरुषम यत्र भारतोदनुग्रह तत्र शिवयोर्भूति ध्रुवाणि इति मधर्ममाम् अनन्याश्चिन्तयन्तो मां योजना परिभाषते तेषां युक्तानां योगक्षेममहं मुदेहकल्याण भाग्यत्रयाय पुरुषत्वमिदं मृत्युं मृजामहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवे नारायण नमोस्तुते।